బిగ్ బాస్ హౌస్‌లో ఒక సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే జరగబోతుంది. అయితే నిఖిల్ క్లాన్‌లోకే ఇప్పుడు విష్ణు, అలాగే సోనియా ఇద్దరు కూడా జాయిన్ అయిపోయారు. విష్ణు, సోనియాలు ఇద్దరు కూడా పచ్చగట్టేస్తే భగ్గమనేటట్టున్నారు. అయితే అభయ్ ఒక టీమ్, ఒక క్లాన్ చీఫ్. ఇక నిఖిల్ ఇంకో క్లాన్ చీఫ్. ఇప్పుడు సోనియా ప్లాన్ ఏంటి అంటే సోనియా, అభయ్, నిఖిల్, పృథ్వీ వీళ్ళు నలుగురు ఒక టీమ్ అని చెప్పేసి సోనియా అనుకుంటోంది. అయితే ఇప్పుడు సోనియా ఈరోజు లైవ్‌లో బ్యాక్ బిచింగ్ మళ్ళీ స్టార్ట్ చేసింది. నిన్న విష్ణుప్రియ గురించి మాట్లాడినప్పటికి కూడా. అయితే ఏమంటుందంటే అభయ్‌తో అనవసరంగా పృథ్వీ మా టీమ్‌లోకొచ్చాడు. పృథ్వీ మీ టీమ్‌లో ఉండాలి. మీరిద్దరూ ఒక టీమ్‌లో ఉంటే నేను, నిఖిల్ ఒక టీమ్‌లో ఉంటాము. అప్పుడు మీరు గెలిచినా బావుంటుంది. నేను గెలిచినా బావుంటుంది. విష్ణుప్రియ ఉన్నా కూడా ఎందుకని తిను మా టీమ్‌లోకొచ్చాడో నాకర్థం కావటం లేదు అని చెప్పేసి అంది. అంతే కాకుండా విష్ణుప్రియ నిన్న డా ఆహ్, టాస్క్ విషయంలో కరెక్ట్‌గా ఆడలేదు అని చెప్పేసి కూడా మళ్ళీ మాట్లాడుతుంది. అయితే సోనియా నాగార్జున ముందు అండ్ బయట ప్రపంచానికి తను మారిపోయినట్టుగా, విష్ణుప్రియని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది గానీ, నిజానికి తన మనసులో మాత్రం ఆహ్, చాలా ఎక్కువగా కుట్రుందనమాట. ప్లస్ ఇంకొక విషయం ఏంటి అంటే విష్ణుప్రియ నిఖిల్ టీమ్‌లోకి వెళ్ళినప్పటికీ కూడా, మళ్ళీ సోనియా వెళ్ళడంతో, సోనియా కుట్రేంటంటే, విష్ణుకి నేను మంచయిపోయాను. నిఖిల్‌కి నేను సపోర్ట్ చేస్తాను అన్నట్టు అనుకుంటోంది. కానీ జరిగేదేంటి అంటే, రేపొద్దున అంటే తను విష్ణుప్రియ మీద కలిసిపోదాం అని రాలేదు. బ్యాక్ బిచింగ్‌తోనే వచ్చింది. కాకపోతే బ్యాక్ బిచింగ్ ఇదివరకు అందరి ముందు చేయటం కాకుండా, అందరి ముందు గొడవ పెట్టుకోవడం చేసేది. కానీ ఇప్పుడు విష్ణుప్రియ టీమ్‌లో తనుండడం వల్ల అభయ్, నిఖిల్, పృథ్వీ వీళ్ళతోనే చెప్తుందనమాట విష్ణు గురించి. కానీ బయటికి మాత్రం కలిసిపోయినట్టు ఉంటుంది. నామినేట్ చేయదు, ఏమి చేయదనమాట. సో, దీనివల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరు అంటే నిఖిలే. ఎందుకంటే సోనియాతో బ్యాక్ బిచింగ్ చేస్తుందని అందరికీ తెలుసు. కానీ సోనియాతో పాటు విష్ణు గురించి బ్యాక్ బిచింగ్ చేస్తే బ్యాడ్ అయ్యేది నిఖిలే. సో, నిఖిల్ ఎంత తొందరగా సోనియా గురించి తెలుసుకొని బయటకొస్తే అంత మంచిది.